స్వర సంకీర్తన వాట్సాప్ భక్తి గీతాల అనుసంధాన వేదిక వీక్షకులకు సాదర ప్రణామములు. భగవద్గుణగాన ప్రచారమే ధ్యేయంగా సాగుతున్న మన పవిత్ర ఆశయానికి ప్రముఖ దాత, ఆర్తజన బాంధవుడు, తపనా ఫౌండేషన్ అధినేత శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు, తపనా చౌదరి గారు తమ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. మధురమైన భక్తి గీతాలను ఆలపించే గాయక మహాశైలను సత్కరించుటకై వారు వారాంతమున ఒకరికి 1,116 రూపాయల నిరుపమ నగదు పురస్కారమును అనుగ్రహించుతున్నారు. వారమంతా తన్మయత్వంతో గానార్చన చేసిన వారి నుండి అత్యంత పారదర్శకంగా లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఈ వారపు విజేతను ఎంపిక చేసే మహత్ కార్యాన్ని ఈసారి స్వయంగా నేనే నిర్వహించి ఉన్నాను. భక్తి రసాద్రమైన ఈ దివ్య ఘట్టాన్ని వీక్షించి మన గాయకులను, దాతలను అభినందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇటువంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కొరకు మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదములతో మీ సుగంధం రాంబాబు. స్వర సంకీర్తన గ్రూపు కుటుంబ సభ్యులకు నమస్కారం అండి. ముందుగా మన సభ్యులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు, అలాగే యోగా డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారానికి సంబంధించి తపనా ఫౌండేషన్ టాస్క్ నేను తీస్తున్నాను. యాక్చువల్గా గత వారం విజేత పుణ్యక్షేత్రం నుండి గారపాటి బుజ్జి గారు తీయాలి ఈ టాస్క్. వారు కొద్దిగా అనివార్య కారణాల వల్ల ఈరోజు వారు తీయడం కుదరక ఈ టాస్క్ నేనే తీస్తున్నాను. టాస్క్ తీసే ముందు ముఖ్యంగా మరి గత మంగళవారం జరిగినటువంటి మన స్వర సంకీర్తన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో శ్రమ కోర్చి ఎంతో దూరం నుండి, చాలా దూరాల నుండి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా చాలా ధన్యవాదములు. మనం అనుకున్న అంచనాకి మించి వచ్చారు మన సభ్యులంతా కూడా. చాలా ఆనందం అనిపించింది. ఆ హాల్ సిట్టింగ్ వచ్చేసి 350-400 మనం పెట్టింది మానవతా ఫంక్షన్ హాల్. మొత్తం హాల్ అంతా కూడా నిండిపోయింది. ఏ కుర్చీ కూడా ఖాళీ లేకుండా ఫుల్ అయ్యారు మొత్తం. కొంతమంది నిలబడిన పరిస్థితి కూడా ఉంది కుర్చీలు సరిపోక. ఆ విధంగా ఎంతో చక్కగా విజయవంతం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన కార్యక్రమంలో భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, స్నాక్స్ కానీ, అలాగే ప్రతి ఒక్కరిని కూడా వేదిక మీదకి తీసుకొచ్చి మెమెంటోలు ఇచ్చి వారితో ఫోటో దిగటం కానీ, అలాగే పెద్దలందరినీ కూడా అంటే కార్యవర్గ సభ్యుల్ని, విశ్లేషణ టీం సభ్యుల్ని అందరినీ కూడా మనం సత్కరించుకోవడంలో కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే చేసామని అనుకుంటున్నాము. అయితే పెద్దలకి ఒకరిద్దరికి కొంచెం సన్మానం చేయడంలో కాస్త మర్చిపోవడం జరిగింది. వారు అన్యదా భావించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక లాజిక్ చెప్తాను మీకు. మన వాళ్ళందరూ మనం జనరల్గా ప్రోగ్రామ్ ఎన్నింటికని పెట్టాము? 9 పెట్టాము. 9కి వచ్చారు, 9-9:30కి వచ్చారు మ్యాక్సిమం అందరూ కూడా. కానీ ఎక్కడికి వచ్చారు? మధ్య ఆంజనేయ స్వామి గుళ్ళోకి వచ్చారు. గుళ్ళో దర్శనం చేసుకొని, దర్శనం అంటే మంగళవారం బాగా బిజీగా ఉంటుంది కదా, ఆ దర్శనం అయ్యేటప్పటికి లేట్ అయింది. మన ప్రోగ్రాంకి వచ్చేటప్పటికి 11:30 అలా చేరుకున్నారు ఇంచుమించు అందరూ. 11:30కి చేరుకొని 1 గంటకు భోజనం అయిన వెంటనే మొదలెట్టారు. ఏమని? మా దూరం, మేము వెళ్ళిపోవాలి, మాకు ఇచ్చేది ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి కంగారు చేయటం వల్ల కాస్త కంగారులో ఒక 2-3 పేర్లు మాకు ఐడెంటిఫై అయ్యాయి. సన్మానం చేయవలసిన వారిని మిస్ అయ్యాము. దయచేసి వారు అన్యదా భావించకుండా ఉండాలని ఈ వీడియో ముఖంగా నేను అర్థిస్తున్నాను. అలాగే ఇకపోతే చాలామంది ఈ మన సమ్మేళన కార్యక్రమం గురించి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. చాలా చక్కగా చేశారు, గ్రాండ్ సక్సెస్ అయిందని. వారందరికీ ధన్యవాదములు. అలాగే మొన్న గ్రూప్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు, చాలా అద్భుతంగా స్పందించారు. ఇదంతా మన కుటుంబం, మనం అందరం కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమం. ఇది మా ఇంట్లో పెళ్ళో, మీ ఇంట్లో పెళ్ళో కాదు, మనందరిది. దీనికి పొగడ్తలు వచ్చినా మనందరం స్వీకరించాలి, విమర్శలు వచ్చినా మనందరం స్వీకరించాలి అనేది మనందరం కూడా గమనించాలి. భగవంతుడి దయ వల్ల గ్రాండ్ సక్సెస్ అయింది మన ప్రోగ్రాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అడ్డతీగల మండలం గొంటివానిపాలెం నుండి ఎల్లపు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎక్కువ మంది వచ్చారు. అందుకంటే ముఖ్యంగా వారు స్వయంగా రచించినటువంటి భక్తి పాటల పుస్తకాలు 250 పుస్తకాలు ప్రచురించి తీసుకొచ్చి మన సభ్యులందరికీ కూడా మనం ఇచ్చే మెమెంటోతో పాటు ఆ పాటల పుస్తకాన్ని కూడా అందజేశారు. ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనకి. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన స్వర సంకీర్తన గ్రూపు
నడిపించే విషయంలో మనకి ఇతోధికంగా సహకరిస్తున్నటువంటి తపన ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి గారికి, అలాగే చిలుకూరి హాస్పిటల్స్ హైదరాబాద్ రాజమండ్రి వారికి డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే దుర్గా సౌగంధి గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించినటువంటి మన మేనేజ్మెంట్ టీం సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి, విశ్లేషణ టీం మిత్రులకి, అలాగే మన గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమం మన తపనా ఫౌండేషన్ టాస్క్ తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు మన తపనా ఫౌండేషన్ టాస్క్ తీసే కార్యక్రమాన్ని నిర్వహిద్దాము. మనం అంటే జనరల్గా ఏం చేస్తున్నాం, మనం వారానికి 6 రోజులు, ఆదివారం సెలవు కదా, మనం ఈ 6 రోజుల్లో ఏదో ఒక రోజు పరిగణలో తీసుకుంటున్నాము. ఆ రోజు పరిగణలో తీసుకొని ఆ రోజు పాటలు పాడినటువంటి మన సభ్యుల పేర్లన్నీ కూడా చీటీలుగా రాసి ఈ విధంగా డబ్బాల్లో వేసి లక్కీ డ్రా ద్వారా ఎవరికి అయితే వస్తుందో వారికి 1116 రూపాయలు ఫోన్పే చేస్తున్నాము. ఈనాటి విన్నర్ ఎవరు చూద్దాం. మరి మాలతి గారు, గుడివాడ. సెల్ఫీ వీడియో కదా, పేరు సరిగ్గా కనిపించలేమా? ఓకే, అది అటు తిప్పి తీద్దామా? ఓకే, ఈ వారం తపనా ఫౌండేషన్ టాస్క్ విజేత గుడివాడకు సంబంధించిన గుడివాడ వాస్తవ్యులైనటువంటి మాలతి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, మన స్వరసంకీర్తన గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ విధంగా మనకి ప్రతి వారానికి 1116 చొప్పున మనకు ధన సహాయం చేస్తున్నటువంటి, అంటే ఈ యొక్క ధనాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి తపనా ఫౌండేషన్ చైర్మన్ తపనా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై స్వర సంకీర్తన, జై జై.